అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉదారత చాటుకున్నారు. మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు విజయ్. అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం అందించారు ఆయన. 3 లక్షల రూపాయల చెక్కును కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందించారు చింతకాయల విజయ్. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళి అర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సైనిక కుటుంబాలకు అండగా నిలవడం బాధ్యత అని చెప్పారు విజయ్. విజయ్ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. అమరులైనటువంటి ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. ఎంపీగా తనకొచ్చిన మొదటి నెల జీతం 3 లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజయ్ స్వయంగా అందించారు. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ ఫోటోను కూడా చూస్తున్నాం. తన నెల జీతం పడగానే ఇమ్మీడియట్గా కూడా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి విజయ్ చెప్పగానే ఒకంత రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు స్వయంగా విజయ్ వెళ్ళి ఆయనకు చెక్కును అందించినటువంటి పరిస్థితి ఉంది. దేశ రక్షణ కోసం సైనిక కుటుంబాలు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నాయో, ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడటంలో ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో వాటిని మనం గుర్తించాలి. అంటే ప్రతి ఎంపీ కూడా ఇదే విధంగా ఆలోచించాలి అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. సరే, మొదటి జీతమా లేకపోతే సంవత్సరంలో ఉన్నటువంటి ఒక నెల జీతమా, ఏదో విధంగా విరాళం రూపంలో అందించి సైనిక కుటుంబాలని మనం ఆదుకోవాలి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి విజయ్ విషయంలో ప్రశంసలు అయితే వస్తున్నాయి. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందులో భాగంగానే ఈ చిరు సాయం చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడం పట్ల విజయ్ను పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. చింతకాయల విజయ్ రాజకీయానికి సంబంధించి కూడా ఒకంత ఈ అంశానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పర్టికులర్గా రాజకీయ వర్గాల్లో ప్రశంసనే చెప్పాలి. అలాగే యూత్ ఫర్ బాబు పాదయాత్రతో కూడా క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించినటువంటి విధానం, తర్వాత పార్లమెంట్లోకి అడుగుపెట్టడం, ఈ నేపథ్యంలో తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం. గతంలో కూడా కొంతమంది పొలిటికల్ లీడర్లు సైనిక కుటుంబాల సంరక్షణ మన అందరి బాధ్యత అనేటువంటి రీతిలో ఇచ్చినటువంటి గొప్ప గొప్ప విరాళాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో అంటే పదవిలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కూడా ఒకంత సంచలనం రేపుతోందని చెప్పాలి. ఒకంత చర్చనీయాంశంగా కూడా మారింది. యూత్ ఫర్ బాబు పాదయాత్రతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్రలో పాల్గొని యువతనైతే సమీకరించారు. తెలుగు యువత విభాగంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి అయితే ఎదిగారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్కు సంబంధించి కన్వీనర్గా కూడా పనిచేశారు చింతకాయల విజయ్. డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా నెట్వర్క్ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు టీడీపీలో. అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువత సమీకరణలో ముఖ్య భూమిక పోషించారు ఆయన. అలాగే కరువు ప్రాంత రైతుల కోసం 250 కిలోమీటర్లు పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన నాయకత్వం వహించారు. నర్సీపట్నంలో మేలుకో మహిళా కార్యక్రమంలో కూడా ఆయన నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో వేలాదిగా కూడా మహిళలు అయితే పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కేసులు, నోటీసులు, వేధింపులు ఎదుర్కొన్న పార్టీకి అండగా నిలిచి సోషల్ మీడియా ద్వారా బలమైనటువంటి ప్రచారం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో తండ్రికి అండగా క్షేత్రస్థాయిలో పనిచేశారని చెప్పాలి. రాజకీయాల్లోకి రావడం అంటే ధనార్జనే ధ్యేయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల్లో చాలామంది అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు. కానీ చింతకాయల విజయ్, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, నాకు వీలైనంత వరకు నేను ప్రజాసేవ చేస్తూ ఉంటానని నేను ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞలో భాగంగానే నేను పదవి అలంకరించిన తర్వాత నాకు వచ్చినటువంటి మొదటి నెల జీతాన్ని నేను సైనిక కుటుంబాలకి ఇస్తున్నాను విరాళంగా. వారి సంక్షేమం మన దేశ పౌరులందరి బాధ్యత అని కూడా విజయ్ చెప్పడం ఒకంత రాజకీయంగా ఒక చర్చకైతే దారితీసింది. ప్రతి ఒక్క ఎంపీ కూడా విజయ్ను ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అలాగే టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది పార్టీలో కష్టకాలంలో విధేయత, యువ నాయకత్వం, బీసీ ప్రాతినిధ్యానికి గుర్తింపుగా కూడా చెప్పచ్చు. ఈ నేపథ్యంలో
రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువ నాయకులు అందరూ కూడా ఇదే విధంగా దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే దేశ పౌరుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని కూడా టీడీపీలో ఒకంత జోరుగా చర్చ అయితే జరుగుతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడి కొడుకుగా కాకుండా చింతకాయల విజయ్గా మాత్రమే నేను ఎదుగుతాను, ఇది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట. తనదైనటువంటి గుర్తింపుతో దేశవ్యాప్తంగా కూడా సైనిక కుటుంబాలకి ఆయన ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయల చెక్కుతో ఒకంత వార్తల్లో నిలిచారని చెప్పాలి. పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చింతకాయల విజయను ఆదర్శంగా తీసుకోవాలని అయితే చెప్తున్నారు. ఈ విషయం తెలిసి టీడీపీ శ్రేణులు కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నాకు చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఆదర్శం. పారదర్శకమైనటువంటి రాజకీయాలు, ప్రజాసేవే లక్ష్యంగా నేను రాజకీయాల్లో భవిష్యత్తులో ఉంటాను అనేటువంటి అంశానికి సంబంధించి మొదటి అడుగులోనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.